నమస్తే, వెల్కమ్ టు యోయో టీవీ. కొద్ది రోజుల కిందట జగిత్యాల ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ పార్టీలో చేరడం రాజకీయంగా ఎంత దుమారాన్ని సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఆయన చేరికను ఆ పార్టీ సీనియర్ నేత ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి వ్యతిరేకించారు. ఇప్పటికీ సంజయ్ చేరికపై జీవన్ రెడ్డి గుర్రుగానే ఉన్నారు. తాజాగా పుండు మీద కారం జల్లినట్లు ఓవైపు అసంతృప్తితో రగిలిపోతున్న జీవన్ రెడ్డికి మరింత ఆగ్రహం తెప్పించేలా ప్రభుత్వం వ్యవహరిస్తుందని ఆయన అనుచరులు చెబుతున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీకి సంబంధించి జీవన్ రెడ్డి పంపిన జాబితాను పక్కన పెట్టారనే ప్రచారంతో ఆయన మండిపోతున్నారంటున్నారు. సీనియర్ గా తాను కొన్ని పేర్లు సూచిస్తే తనకు పోటీగా ఎమ్మెల్యే సంజయ్ కూడా కొత్తగా ఓ జాబితా ఇచ్చారనే ప్రచారంతో జీవన్ రెడ్డి ఫైర్ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది. నామినేటెడ్ పోస్టులపై ఒకే నియోజకవర్గం నుంచి 2 లిస్టులు వెళ్లడం తన మాట చెల్లుబాటయ్యే పరిస్థితి లేదని గమనించిన జీవన్ రెడ్డి గత 15 రోజులుగా మౌనాన్ని ఆశ్రయించారని అంటున్నారు. తన అనుచరులు నేతలతో అధిష్టానం వ్యవహరిస్తున్న తీరుపై ఆయన అసహనం వ్యక్తం చేస్తున్నారంటున్నారు. అయితే అందుకే ఎమ్మెల్యే సంజయ్ కాంగ్రెస్ లో చేరినా ఆయనను ఇంతవరకు జీవన్ రెడ్డి కలుసుకోలేదని చెప్తున్నారు. ఇదే సమయంలో తాను నిధులు అడిగినా ఇవ్వని ప్రభుత్వం ఎమ్మెల్యే సంజయ్ ప్రతిపాదనలకు వెంటనే ఓకే చెప్పడాన్ని తట్టుకోలేకపోతున్నారు జీవన్ రెడ్డి. ఈ కారణంతోనే తనకు సరైన ప్రాధాన్యం ఇవ్వడం లేదనే అభిప్రాయానికి వచ్చారంటున్నారు. ఇదే సమయంలో ఎమ్మెల్యే సంజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్లు చెప్తున్నారు. నామినేటెడ్ పోస్టుల భర్తీపై ప్రభుత్వం చాలా కాలంగా కసరత్తు చేస్తుండగా జీవన్ రెడ్డి ఎప్పుడో ఓ జాబితా సమర్పించారని చెప్తున్నారు. అయితే ఎమ్మెల్యే సంజయ్ చేరికతో ఆ లిస్టును హోల్డ్లో పెట్టింది ప్రభుత్వం. తర్వాత ఎమ్మెల్యే సంజయ్ నుంచి ప్రతిపాదనలు తీసుకుందని చెప్తున్నారు. ఇక పార్టీలో పట్టు పెంచుకోవాలని భావిస్తున్న ఎమ్మెల్యే సుదీర్ఘ కాలంగా జీవన్ రెడ్డికి అత్యంత సన్నిహితులుగా ఉన్న వారి పేర్లనే వ్యూహాత్మకంగా ప్రతిపాదించారు. తనతో పాటు కాంగ్రెస్ లోకి వచ్చిన వారి పేర్లు కూడా కాకుండా పార్టీలో నుంచి ఉన్న బలమైన నాయకులను సంజయ్ ప్రోత్సహించడంతో జీవన్ రెడ్డి రాజకీయంగా ఇరుకున పడ్డారంటున్నారు. ఇది ఆయనను మరింత ఆగ్రహానికి గురి చేస్తుందంటున్నారు. దీంతో జగిత్యాల రాజకీయం ఆసక్తికరంగా మారింది. దీంతో ఎమ్మెల్సీ పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటం, అదే సమయంలో పార్టీలో తనను వ్యతిరేకించిన వారికి దగ్గరవుతూ ఎమ్మెల్యే సంజయ్ వ్యూహాత్మకంగా పావులు కదుపుతుండటం కాంగ్రెస్ లో విస్తృత చర్చకు దారితీస్తోంది. సంజయ్ చేరికను తొలుత వ్యతిరేకించిన కాంగ్రెస్ నేతలంతా ఒక్కొక్కరుగా ఆయన చుట్టూ చేరుతుండటం ఆసక్తి రేపుతోంది. వీరిలో చాలా మంది జీవన్ రెడ్డి అనుచరులే అంటున్నారు. ఈ పరిణామాలతో తన అనుచరులు కూడా తనకు దూరం అవుతున్నారని భావిస్తున్న జీవన్ రెడ్డి అధిష్టానంపై ఒత్తిడి తెచ్చేందుకు మౌన పోరాటాన్ని పెంచుకున్నారు. ఎప్పుడు ఏదో అంశంపై మాట్లాడే జీవన్ రెడ్డి 15 రోజులుగా పెదవి విప్పకపోవడానికి ఇదే కారణమంటున్నారు. తాను ఒత్తిడి పెంచడం ద్వారా ఎమ్మెల్యే స్పీడ్ కు బ్రేకులు వేయడంతో పాటు తన అనుచరులకు పదవులు ఇప్పించుకోవడమే జీవన్ రెడ్డి టార్గెట్ గా కనిపిస్తోందంటున్నారు. అధిష్టానం నుంచి సరైన స్పందన రాకపోతే జీవన్ రెడ్డి కఠిన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందంటూ ప్రచారం జరుగుతోంది. మరి జీవన్ రెడ్డి మౌనానికి అధిష్టానం ఎలా రియాక్ట్ అవుతుందో చూడాలి.